నా హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది కదా. ఏమంటున్నావు? నాదే బాగుంటుంది. నాదే నాదే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గురూజీ మీరు ఎక్కడున్నారు? బాబు నేను ఇక్కడే ఉన్నానయ్యా. ఎక్కడున్నారు? నీ రెండు కళ్ళు బాగా తెరచి చూడు బాబు. ఇక్కడ చూడు, ఇదిగో పైన చూడు. వైద్యులు ఎక్కడున్నారు? బాబు నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడా? ఇప్పుడు చూడు, బాగా కనిపిస్తున్నానా? వైద్యుడా, మీ దగ్గర పెద్దగా పెరగడానికి మందుందా? ఉంది బాబు, కావాలా? మీరే అది తాగొచ్చు కదా. మీరు కంటికే కనిపించట్లేదు. చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు పాలివ్వలేదనుకుంటాను. ఇచ్చుంటే పెద్దయి ఉంటారు. అరే తనొక కాక్రోచ్, పెద్దయినా కానీ అదే సైజులో ఉంటాడు. నేను చెప్పేది తొందరగా చెయ్యి. 5 గ్రాములు ముల్తానీ మిట్టి, 200 గ్రాములు అల్లం, 3 టీ స్పూన్ల తేనె, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చెయ్యి. ఇచ్చాను గురూజీ. అది ఇచ్చుండకూడదు. దాన్ని నేను టైం పాస్ గా చెప్పాను బాబు. కొట్టండి, తొక్కండి. సిటీలో ఉన్న వాళ్ళందరూ మనల్ని అడగకుండానే అక్కడున్న చెట్లని వాడుకుంటున్నారు. చెట్లన్నింటినీ నరికేస్తున్నారు. ఇక నుంచి మనం సిటీలో ఉన్న చెట్లన్నింటినీ తినేద్దాం. కొట్టండి, తొక్కండి. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? నేను చెప్పింది ఒకటి, మీరు చేసింది ఇంకోటి. ఎందుకని నన్ను మార్చి మార్చి కొడుతున్నారు? మీరే కదా బాస్ కొట్టండి తనండి అన్నారు. కొట్టినా తిడుతున్నారు, తన్నినా తిడుతున్నారు. నేను మీ పేరు మాత్రమే కదా చెప్పాను. నన్ను ఇలా కొట్టేశారేంటి? నా పళ్ళు విరిగిపోయినట్టు అనిపించింది. మీరు అసలు ఆలోచించరా? చాలు చాలు, నాకు అర్థమైంది. మీ పేరు అసలు ఎత్తను. నువ్వు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. కేజీ 20 రూపాయలు. పప్పటి ఎక్కడికి వస్తున్నాడు? కొట్టండి, తొక్కండి. ఇప్పుడు ఏమన్నారు బాస్? ఏం చేస్తున్నారు మూర్ఖుల్లారా? ఈసారి నేను ఏమంటానంటే పొప్పటిని కొట్టండి, తొక్కండి. చూడండి, నన్ను ఎవరూ కొట్టద్దు. నేనేమో మీ సైడే. నాకు వాళ్ళు అస్సలు నచ్చలేదు. ఎప్పుడు పడితే అప్పుడు నా చేత మిరపకాయ తినిపిస్తున్నారు. నాకు తెలుసు మనకు కావలసిన ఆహారం దొరకపోతే ఎంత బాధ అనిపిస్తుందో. హలో బాస్, ఆ పప్పట్ మన విషయం బాగా తెలుసుకున్నారు బాస్. అర్థమైందా? ఇదిగో ఇది చూడు. ఇంటి నుంచి పూరి వత్త కరం తీసుకొచ్చాను. నేను మీకోసం ఇలాంటి వాటిని ఎన్నింటినో సిద్ధం చేసి పెట్టాను సేవింగ్స్ లో. మరో విషయం చెప్పమంటారా? పాండా గారు మీరు బయలుదేరిన తర్వాత మీకోసం వారెంట్ తీసి పెట్టారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆయనకి వెంటనే బుద్ధి చెప్పాలి. అనుమానమా? కరెక్ట్ గా చెప్పావు, కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో. నమ్మక ద్రోహం మాకు అస్సలు నచ్చదు. అలా చేస్తే ఎముకలు ఎరగొడతాను. ఆకలేస్తే అన్నిటిని తినేయండి, దేన్ని వదలకండి. ఇక్కడ ఎక్కువ చెక్కలు ఉన్నట్టున్నాయే. ఫ్రెండ్స్, మన పాటికి మనం రెస్టారెంట్ ని ఓపెన్ చేసాం. పోలీసు వచ్చి మనల్ని పట్టుకుంటే
మనం మన రెస్టారెంటే తెలుస్తున్నాం, ఇంకెవరి రెస్టారెంటే తెలవటం లేదు. అందరికీ భోజనం పెట్టడం పుణ్యమని మేడం చెబుతూ ఉంటారు. ఆ? మ్మ్. ఇందులో మనకు 2 రకాల పుణ్యం వస్తుంది. అందరికి మనం భోజనం పెట్టినట్టుంటుంది, మనం కూడా కిచెన్ లో భోజనం తింటాం కదా. ఏం అనుమానమా? అయితే ఇన్స్పెక్టర్ పాండాకి బాగా పుణ్యం దొరుకుతుంది. ఆయన రోజంతా తింటూనే ఉన్నారు కదా. ఎవరైనా ఉన్నారా? ఎందుకు అనవసరంగా తలుపు తడతావు? చక్కెర కొనడానికి మనం పక్కింటికి ఏమైనా వచ్చామా ఏంటి? మన రెస్టారెంట్ లోకే కదా వెళ్తాం. ఓ, ఓ. ఆ? ఇలాగే జరిగిందంటే మెనూలోని నన్ను కూడా ఒక డిష్ గా వేసి పారేస్తారు. పూపట్ పిజ్జా ఎక్స్ట్రా స్పైసీ అని. రెస్టారెంట్ ఓపెన్ చేస్తాం కదా, అందువల్ల సంతోషంతో స్వీట్ చేయబోతున్నాను. జిలేబీ చేద్దాం. ఏంటి ఎంత పొగ ఉంది? ఇదేమైనా శీతాకాలమా ఏంటి? హే పావురం, నేను పావురాను కాదు, నీ మిత్రుడిని, పప్పట్ని. నువ్వు మూకుల్లో వేసి ఎంతసేపు అయింది? దాన్ని వెంటనే బయటికి తీ. ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా అలాగే ఉంటుందని మేడం అంటారు. నేను 1.5 గంట నుంచి ఇలాగే ఉన్నాను. నా జిలేబీ చాలా తీయగా ఉంటుంది చూడు. నువ్వు చాలా గొప్పవాడివే. దాని ప్లేట్ లో వేసుకుంటే నీళ్ళ పరిగెడుతుంది. చూసావా, నేను షెఫ్ అయ్యాను కదా, అందుకని మీ అందరికి బాగా అసూయ. దీన్ని ప్లేట్ లో వేయకు, రోడ్లో తీసిపడాయి. ఎవరు కొట్టకుండా ఉంటే చాలు. షెఫ్ ని సరిగ్గా పనిచేయనివ్వు. వండేది మామూలు విషయం కాదు, ఒక కళ. నీకు దాని గురించి ఏం తెలుస్తుందిలే, వెళ్ళిక్కడి నుండి. విడిచిపెట్టకండి. వాళ్ళ మీద కొట్టమని చెప్తే మా మీద కొట్టావేంటి? పోన్లే, నువ్వు పోలీస్ అవ్వలేదు. లేదంటే నేరస్తులను వదిలేసి మిగతా ఉన్న పోలీసులందరినీ జైల్లో పెట్టేవాడివి. అనుమానమా? పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, ఇన్స్పెక్టర్ పాండాని సాయం అడుగుదాం. ఆ పోలీస్ స్టేషన్ అసలు ఇక్కడే కదా ఉండాల్సింది. అరే డాంకీ, పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల తెలియటం లేదు. నీ బుర్రలో అసలు ఏమీ లేదనుకుంటా. చెదపురుగులు తిని నీ బుర్ర మొత్తం పాడైంది. అనుమానమా? చూడండి, అందరూ ఒక్కొక్కరుగా కంప్లైంట్ ఇవ్వండి. నీ కంప్లైంట్ ఏంటి? చెట్టు మీద నాకు 2 బెడ్రూమ్ల ఇల్లుండేది, కానీ మా రూములన్నిటినీ ఆ చెదపురుగు తినేసింది. కొన్నిసార్లు అదే ఇంటికి ఓనర్ లాగా కనిపిస్తోంది. తర్వాత నీ కంప్లైంట్? నా ఫర్నిచర్ షాప్ లో ఉన్నవన్నీ అవి తినేసాయి. ఇప్పుడు నా కొట్టు ఖాళీ అయిపోయింది సార్. జనం కంటికి అది చూడడానికి ఫ్లాట్ లా ఉందంటున్నారు. వాళ్ళందరూ నన్ను ఒక ఏజెంట్ లా చూస్తున్నారు. ఏం చేయమంటారు? అలాగా, తర్వాత నీ సమస్య ఏంటి? ఆ చెదపురుగులు మా ఇంట్లో కూడా వచ్చాయి సార్. అవి చెక్కల్ని తినడం పక్కన పెట్టండి, మా దుమ్ము దులిపి పారేసాయి. అరరే, ఏంటి ఇది? జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. అని షెఫ్ అనే పేరుతో అన్నిటినీ నాశనం చేసావు. ఇక నువ్వు వెయిటర్ గా ఉండు. చూసావు కదా జోర్దార్, మనస్ఫూర్తిగా పనిచేసావంటే నీకు ప్రమోషన్ దొరుకుతుంది. ఇది రేట్ ఎక్కువగా ఉంది, ఇది కూడా ఎక్కువగా ఉంది. దీన్ని తీసుకురండి, ఇందులో రేటే లేదు కదా. అరే ఏంటన్నయ్యా, ఇది రెస్టారెంట్ పేరు 7 స్టార్ హోటల్.
మీరేం తింటారు సార్? మటర్ పన్నీర్, షాహీ పన్నీర్, మలై కుఫ్తా, బిర్యానీ, దాల్ ఫ్రై, దాల్ మఖిని ఇవన్నీ పక్క రెస్టారెంట్ లో దొరుకుతాయి. మీకు ఇక్కడేం కావాలి? మా స్పెషల్ నీళ్లు తాగండి. ఇదిగోండి. కడాయి పన్నీర్ ఉంటుందా? మీకు అదే కదా కావాలి. ఇదిగో తీసుకొస్తాను. ఇదిగోండి కడాయి పన్నీర్. ఇదిగో ఇది పన్నీర్. మీకు తవా పులావ్ తీసుకురానా? నా బీపీ పెరుగుతోంది. హనీ, వావ్, 7 స్టార్ హోటల్. 7 స్టార్ అనేది హోటల్ తాలూకు పేరు. ఇది సింగిల్ స్టార్. ఏమైనా అనుమానమా? రెస్టారెంట్ ప్రారంభించారు, నాకు ఒక మాట చెప్పారా? ఏమీ లేదు, నడువు నొప్పని మందు రాసుకున్నాను. ఆ విషయం కూడా నీతో చెప్పాలా? చాలా తక్కువగా ఉంది. ఇంకేమైనా ఆర్డర్ చేయాలి. ఈ రెస్టారెంట్ లో కూడా ఫ్రీగా తిని పారిపోవాలి. నువ్వు బయట ఏం చేస్తున్నావు? లోపలికి రమ్మని ఎవరు పిలవలేదు. లోపలికి రా. సరే సరే వస్తాను. చూద్దాం. 1/2 కిలో పచ్చిమిర్చి వేయండి, కాస్త కాకరకాయ వేయండి, వేసి బాగా కలపండి. 2 గ్లాసులు గుమ్మడికాయ జ్యూసు, 3 గ్లాసులు బెండకాయ జ్యూసు, 200 గ్రామ్స్ పెప్పరు, దాంతో పాటు 5 బిర్యానీ ఆకులు కలుపుకోండి. దాంతో పాటు 3 టీ స్పూన్లు యాలక్కాయ వేయండి. ఇవన్నీ మిక్సీలో వేయండి. ఇది మంచి కషాయం, నీకు నయమైపోతుంది. ఇంకాసేపట్లో జలుబు తగ్గిపోతుందని చెప్పారు. నీకు కాదు నాకు కాదు, మొత్తం అంతా వాడికే ఇచ్చేసాం. మనం రెడీ చేసింది తప్పైన కషాయం. ప్రాబ్లమే లేదు గురు, మనం ఇంకోటి రెడీ చేద్దాం. వద్దు, మీ కషాయం నాకు అక్కర్లేదు. మీ సహాయం కూడా నాకు వద్దు. ఈ అంటుల్ని నువ్వు కడిగేయి. ఈ ఏరియాలో ఉన్న అన్ని పాత్రలు తెచ్చినట్టున్నాడు. 500, 200, 150. 3 రూపాయల నుందిగా అది తీసుకురా. ఏ అది పేజీ నెంబరు. నీకేంటి ఎనిమిది చేతులు ఉన్నాయి? 7 చేతులు అమ్మి ఒక కళ్ళజోడు తీసుకో. బుక్ చూసి నేను ఎప్పుడు వండబోతున్నాను. నూడిల్స్ ని అవన్ లో వెయ్యాలి. ముప్పై సెకండ్స్ వెయిట్ చేయాలి. అంతవరకు నేను ఒక కులుకు వేస్తాను. రుమాలు యూజ్ చేయి జోర్దార్, రుమాలు యూజ్ చేయి. ఏంటి అనుమానమా?
ఇప్పుడు నేనేం చేయను నా వల్ల తల అటువైపు తిప్పు, అటువైపు తిప్పు తుమ్ము. చూడు చూడతారు. నేను నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకున్నాను. రే తమ్ముడు 2-3 బోట్లు ఆర్డర్ చేస్తారేనా? ఎందుకు? ఎందుకంటే అతని ముక్కులో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇల్లంతా నీళ్లు వచ్చేస్తుందేమో. నువ్వు ఇంకా కాస్త వేగంగా తుమ్ముంటే ఈ పాటికి మేము బార్డర్ క్రాస్ చేస్తుంటాం. చూడు, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే రోజంతా మనం అక్కడ ఇక్కడ తిరగాల్సిందే. ఇలా చూడండి, నా బండికి నిన్నే 100 రూపాయలు పెట్రోల్ వేశాను. ఆ సంతోషం పంచడం కోసమే పాయాసం తెచ్చాను. చప్పట్లు. పాయసం చాలా బాగుంది. ఇంకాస్త తీసుకొస్తారా? కన్నా సార్, జోర్దార్కి ఇప్పుడు జలుబు బాగా ఎక్కువైంది. మేడం కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నిజాయితీ అయితే కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పండి. జలుబు చేసిందంటే అది నయం అవ్వడానికి మందులు ఇవ్వండి. అన్ని మందులు ఇచ్చేసాము. తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, పళ్ళు నొప్పి, నడుము నొప్పి, గ్యాస్ ట్రబుల్ మందు కూడా ఏమిచ్చినా నయం అవ్వడం లేదు. ఇప్పుడు జలుబు నొప్పి టాబ్లెట్ కూడా ఇద్దాము. నయమైతే బాగుంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ చూసినా నేను బండి తిప్పుకుని వెళ్ళిపోతాను. ఇలాంటి సమయంలో కషాయం తాగితే బాగుంటుంది. చప్పట్లు. ఇప్పుడైనా కాస్త తెలివిగా పనిచేయండి. ఆ మందు ఎలా చేయాలో చెప్పండి. 200 గ్రామ్స్ జీడిపప్పు, 200 గ్రామ్స్ బాదం పప్పు, 100 గ్రామ్స్ కిస్మిస్, ఇదంతా 1/2 లీటర్ పాల్లో మిక్స్ చేసి తీసుకురండి. అద్భుతం. ఓరి నాయనో, అతనికి ఇది ఇవ్వాల్సింది కదా. అయితే ఈ ఫార్ములా ఇంకోలా ట్రై చేస్తా. అదిగో చూడండి, ఇది సూపర్ క్యాచ్ అవుతుంది. జోర్దార్ క్యాచ్ పట్టు. ఇదంతా తప్పు. క్రికెట్ లో, బాక్సింగ్ లో అస్సలు యూజ్ చేయకూడదు. అదంతా సరే, నా బ్యాట్ ఏమైంది? బ్యాట్ ఎత్తినప్పుడే కనపడకుండా పోయింది. ఏంటి అనుమానమా? కనిపించకుండా పోయిందా? ఏంటి నువ్వు అనేది? వెతకండి, ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. చూసారా, స్టెమ్స్ కూడా కనిపించకుండా పోయాయి. అరే, ఇక్కడేదో భూతం ఉందనుకుంటాను. అదే మన వస్తువుల్ని తినేస్తోంది. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. కాస్త ఉండు పప్పట్, నేను వాళ్ళని ఏం చేస్తానో నువ్వే చూడు. మన ఫర్నిచర్. బుక్స్ చదివితే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరకచ్చు. ఇదొక్కటే మిగులుంది. త్వరగా తీసి చదువు, త్వరగా. మేమే
చెదపురుగులం. మీరు గనక నాకు చిక్కారంటే మీ వీపు మీద డ్రమ్స్ వాయిస్తాను. ఏదైనా ఫంక్షన్ జరగబోతుందా ఏంటి? నువ్వు డ్రమ్స్ వాయిస్తానని చెప్తున్నావు? నేను ఒకసారి చదివాను, చెదపురుగుల్ని తరమడానికి స్ప్రే ఉందట. నేను కురిచేసి కొట్టడంలో కిలాడిని ఇటిపో.